ఛానల్. నేను మీ తాడిపాముల రాజ్యలక్ష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భూపాలపల్లి నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. చిట్యాల అగ్ని ప్రమాదాల్లో దగ్ధమైన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. హైదరాబాద్ ఈ నెల 28న జరగాల్సిన టీజీపీఎస్సీ పరీక్షల రీషెడ్యూల. హైదరాబాద్ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా. 4 నెలలు పదవీ కాలం మిగిలి ఉండగానే కీలక నిర్ణయం. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. పులి దాడిలో 4 మహిళలు మృతి. మెదక్ ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి 25,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. అమరావతి యూపీలో నరసరావుపేట పర్యాటకుల బస్సుకు తప్పిన ప్రమాదం. 50 మంది సురక్షితం. తిరుమల గురువారం రికార్డు స్థాయిలో 79,000 మందికి శ్రీవారి దర్శనం. అభిషేక సేవలోనూ 5,000 మంది సర్వదర్శన భక్తులకు దర్శనం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. న్యూఢిల్లీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం? రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదేనా? నంద్యాల జిల్లాలో పెద్దపులి కలకలం. ఆవుల మందపై దాడి, ఆవు మృతి. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. దేశంలోనే తొలి అండర్ వాటర్ మ్యూజియం. అమరావతి ఏపీలో 4 యూసీఎఫ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. మరోసారి పెరగనున్న పెట్రోలు ధరలు. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. ఏ వయసు వారు ఎంతసేపు వాకింగ్ చేయాలి? అమరావతి తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం. విశాఖపట్నం ఉచితంగా హోంగార్డులకు ఆరోగ్య బీమా. మంత్రి అనితా వంగలపూడి. పెద్దపల్లి వేసవిలో మూగజీవాల కష్టాలు. పెద్దపల్లి కాలనీలో త్రాగునీటి సమస్యను తీర్చిన మంతని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్. అమరావతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఢిల్లీలో అరుదైన గౌరవం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసిన గుంటూరు పశ్చిమ విద్యార్థులు. ఎమ్మెల్యే గల్లా మాధవి చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిద్దిపేట ప్రేమవారధి తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జ్. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. వాయు అస్త్ర ప్రయోగం విజయవంతం. మెహబూబాబాద్ ట్రాఫిక్ పాయింట్ సిగ్నల్స్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శబరీష్. హనుమకొండ అంతర్రాష్ట్ర దొంగలపై రైల్వే స్టేషన్లలో 24 గంటల పోలీసుల నిఘా. జగిత్యాల అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇంటిపై ఏసీబీ దాడులు. హైదరాబాద్ సోషల్ మీడియాలో వేధింపులపై పోలీసులకు యాంకర్ నటి విష్ణుప్రియ ఫిర్యాదు. మంగపేట ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ మిషన్స్ పెంచాలి. ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ మండల అధ్యక్షులు పల్లెబోయిన ఆదినారాయణ. కోనారావుపేట ప్రమాదాల నివారణకు కోనారావుపేట పోలీసుల ప్రత్యేక చర్యలు. నిజామాబాద్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రమాదకర మలుపులో హెచ్చరిక సూచన బోర్డుల ఏర్పాట్లు. చెందుర్తి సర్కిల్ సిఐ రవీందర్. రాజన్న సిరిసిల్ల కొడుముంజ రామప్ప ఆలయం సమీపంలో విషాదం. ఈతకు వెళ్లి 2 యువకుల మృతి. రాజన్న సిరిసిల్ల కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి. వీసీకి హాజరైన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. బోయినపల్లి చెరువుల విధ్వంసం ఆపండి. అక్రమ మట్టి తరలింపుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై పోలీసుల కొరడా. అక్రమ మట్టి రవాణాపై 19 కేసులు నమోదు. 45 వాహనాలు సీజ్. అనుమతి లేని అక్రమ మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా. అక్రమంగా మట్టిని తరలించిన, తవ్వకాలు చేసిన, నిల్వ చేసిన సమాచారం ఇవ్వండి. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. ములుగు ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న వేళ యూరియా సరఫరాలో పట్టింపు లేని ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోరిక గోవింద్ నాయక్. చెన్నారావుపేట సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. నెక్కొండలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యకు త్వరలో పరిష్కారం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. రాజన్న సిరిసిల్ల సిరిసిల్లలో ఘనంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం. 150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం. విప్ ఆది శ్రీనివాస్. నర్సంపేట బైకును ఢీకొట్టిన కాలేజీ బస్సు. వ్యక్తికి తీవ్ర గాయాలు. సూర్యాపేట
గంజాయి సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. రామగిరి కార్మికుల కనీస వేతనాల పెంపు చారిత్రాత్మక నిర్ణయం. ఐఎన్టీయూసీ అర్జీ 3 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి. రామగిరి ఎల్ కెనాల్ పనులను పర్యవేక్షించిన ఓసీబీ 2 సేఫ్టీ కమిటీ బృందం. మెహబూబాబాద్ తుండుదెబ్బ కొత్తగూడ మండల నూతన అధ్యక్షులుగా దురస దామోదర్ ఎన్నిక. హైదరాబాద్ తెలంగాణలో కొత్త పథకం, ఒక్కో కుటుంబానికి 5 లక్షలు. శనివారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ. మహదేవాపూర్ మండల కేంద్రంలో భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి ఉత్సవాలు. ఆల్ ఇండియా యువజన సంఘం ఆధ్వర్యంలో జీవిత చరిత్రపై ప్రత్యేక సెమినార్. ముఖ్య వ్యక్తిగా హాజరైన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్. ములుగు సోషల్ మీడియా ఫిర్యాదు ద్వారా కార్మికులకు న్యాయం కల్పించిన ములుగు జిల్లా ఎస్పీ. అక్రమంగా బంధిస్తున్నారంటూ కార్మిక కుటుంబాల ఆవేదన. ఘటనా స్థలానికి నేరుగా వెళ్లి న్యాయం చేసిన ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్. ములుగు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలి. మంత్రి సీతక్క. సూర్యాపేట 7 మండలాలకు 1 ఫైర్ స్టేషన్. ప్రజల భద్రతపై ప్రశ్నలు. అత్యవసర సేవల్లో నిర్లక్ష్యంపై ప్రజల ఆవేదన.